అందరికీ నమస్కారం అండి. దేశంలో అత్యధిక మంది శ్రీరాముడిని దేవుడిగా కొలుస్తారు. కొద్ది రోజుల్లో ఆయన జన్మదినమైన శ్రీరామనవమి రాబోతుంది. తెలుగు రాష్ట్రాలలో శ్రీరామనవమి వేడుకలను చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆ రోజు శ్రీరాముడి యొక్క అనుగ్రహం కలగాలన్నా, అలాగే జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోయి పుణ్యం సంపాదించుకోవాలన్నా ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీరాముడిని అందరూ కూడా ఆరాధిస్తారు. అందుకే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. చైత్రమాస శుద్ధ నవమి ఆయన యొక్క పుట్టినరోజు. ఈ వేడుకలను అంతా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. 2025 శ్రీరామనవమి పండగ ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం రోజు వచ్చింది. తెలుగు రాష్ట్రాలలో వాడవాడలా పందిళ్లు వేసి శ్రీరాముల వారికి కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణం జరిగిన తరువాత పానకము, వడపప్పు, చలివిడిని భక్తులకు పంచుతారు. తరువాత అన్నదానాలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. శ్రీరాముడు స్వచ్ఛతకు ప్రతీక. శరీరము, మనసు శుద్ధిగా ఉండటం వల్ల పుణ్య ఫలితం లభిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. స్నానం చేసిన తరువాత శ్రీరాముడిని ధ్యానించాలి. ఇంట్లో శ్రీరాముని విగ్రహము లేదా ఆయన చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచాలి. చిత్రపటానికి పసుపు, కుంకుమ, పూలు, గంధంతో అర్చన చేయాలి. తరువాత శ్రీరామ తారక మంత్రమైన ఓం శ్రీరామాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని జపించినట్లయితే శ్రీరాముని యొక్క ఆశీస్సులు లభిస్తాయి. ఈ జపం వలన మనసు ఏకాగ్రత అయి పాపాలు తొలగిపోతాయి. రామాయణంలోని కనీసము ఒక అధ్యాయము పఠించటము లేదా శ్రీరామ భక్తి గీతాలు ఆలపించటం వలన మంచి ఫలితాలు వస్తాయి. శ్రీరాముని గుణగణాలు స్మరించినట్లయితే ధర్మబద్ధమైన జీవనానికి ప్రేరణ లభిస్తుంది. పండ్లు, పానకము మొదలైన సాంప్రదాయ వంటలను శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు, ఇతర భక్తులకు పంచాలి. ఇలా చేయటం వలన సేవాభావం పెరుగుతుంది. ఈరోజు పేదవారికి ఆహారము, బట్టలు, డబ్బు దానం చేయటం వల్ల శ్రీరాముని కరుణా కటాక్షాలకి పాత్రులవ్వటం జరుగుతుంది. ఇతరులకు సహాయం చేయటం వలన ఆధ్యాత్మిక ఉన్నతితో పాటు పుణ్యఫలం కూడా దక్కుతుంది. శ్రీరామనవమిని కేవలము పండగగా కాకుండా ఆధ్యాత్మిక సాధనగా జరుపుకోవటానికి దోహదం చేస్తుంది. శ్రీరాముని ఆదర్శాలను జీవితంలో ఆచరిస్తే ఈ ఒక్కరోజు అడుగు వేయటం వల్ల శాశ్వతమైన పుణ్యం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.